స్విచ్ ఆఫ్ అయిపోయిందా? అందుకే నీ కాల్స్ కలవలేదనుకుంటారా? సరే, నీ ఫోన్ ఇవ్వు. హలో డాడీ, నేను తారక్ని మాట్లాడుతున్నాను. తారక్, నీకు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఇంతకీ ఎక్కడున్నారు? నేను నీలవేణి ఆఫీస్లో ఉన్నాం. మీ అమ్మ బోర్డు మెంబర్స్ అందరినీ ఇంటికి పిలిపించుకుని వాళ్ళతో మీటింగ్ పెట్టింది. త్వరగా వచ్చి మీటింగ్లో జాయిన్ అవ్వడరా. దాని గురించే మాట్లాడదామని కాల్ చేశాను డాడీ. ఇప్పటికిప్పుడు అక్కడికి రావడం అంటే కుదరదు. మరి మీటింగ్? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి డాడీ. ఇప్పుడే మీ ల్యాప్టాప్కి వీడియో కాన్ఫరెన్స్ లింక్ పంపిస్తాను. మీరు మీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆ వీడియో కాన్ఫరెన్స్ లింక్ ఓపెన్ చేసి అక్కడ జరుగుతున్న మీటింగ్లో పెట్టండి. మా పాయింట్స్ని కాన్ఫరెన్స్ కాల్ ద్వారా బోర్డు మెంబర్స్కి చెప్తాం. ఓకేరా, గుడ్ ఐడియా. ఏంటండి అది? మై డియర్ బోర్డ్ మెంబర్స్, మన కొత్త సీఈఓ నీలవేణి తారక్ కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సీఈఓ మేడం. గుడ్ మార్నింగ్. సారీ గైస్, కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల మీటింగ్ ఆఫీస్లోనే జరుగుతుందా అనుకున్నాం. ఎనీహౌ, మీ అందరికీ వీడియో కాల్ కంఫర్టే కదా? మా అందరికీ కంఫర్టే సార్. మీరు చెప్పాలనుకున్న పాయింట్స్ వీడియో కాల్లో చెప్పొచ్చు. థ్యాంక్స్ అలాట్. ఇక ఈ కంపెనీ గ్రాఫ్ గురించి మాట్లాడుకుంటే, ఈ నెలలో కంపెనీ గ్రోత్ చాలా యావరేజ్గా ఉంది. రెప్యుటేషన్ చాలా తగ్గింది. లాభాలు కూడా కాస్త తగ్గాయనే చెప్పొచ్చు. మన కంపెనీ గ్రోత్ ఎప్పుడు తారాజువ్వలా దూసుకెళ్లే విధంగా ఉండాలి, కానీ పర్వాలేదు అనిపించే విధంగా ఎప్పటికీ ఉండకూడదు. యు ఆర్ రైట్ సార్. దానికోసం మనమంతా ఇంకొంచెం గట్టిగా కష్టపడాలి. అందుకే మన కంపెనీ తరపు నుంచి త్వరలో ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేద్దాం. దాంతో ఖచ్చితంగా కంపెనీకి సేల్స్ పెరుగుతాయి, కంపెనీ యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది. కానీ ఎలాంటి ప్రోడక్ట్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నారు సార్? దానికోసం మన కొత్త సీఈఓ ఒక అద్భుతమైన ఐడియా మీతో పంచుకోవాలనుకుంటున్నారు. వావ్, దట్స్ గ్రేట్ తారక్ సార్. సీఈఓ మేడం, మీ ఐడియా ఏంటో మాతో షేర్ చేసుకోండి. సీఈఓ మేడం, మీ ఐడియా గురించి షేర్ చేసుకోండి. మీరే చెప్పేయచ్చు కదా. లేదు, ఈ కంపెనీ సీఈఓగా బోర్డ్ మెంబర్స్ అందరితో నువ్వే ఈ ఐడియా షేర్ చేసుకోవాలి. పర్వాలేదు, చెప్పు. అది కాదు సార్. కూర్చో నీలవేణి.